Lord, దేవునికి మహిమ కలుగును గాక. గ్రీటింగ్స్ టు ద నేమ్ ఆఫ్ అవర్ వండర్ఫుల్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. అదేంటంటే, ఒక రోజున దేవుడు ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాడు. ఆ కుటుంబంలో ఉన్న బాధ, ఆ కుటుంబంలో ఉన్న వేదన, ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితి అంతటిని కూడా మార్చడానికి ఈ ఉదయకాలం నందు ఈ వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని కూడా ప్రభు దర్శిస్తూ ఉన్నాడు. వారి కుటుంబంలో ఉన్న లోటు ఏంటంటే పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు దేవుడు ఆ కుటుంబంలో ఒక అద్భుతాన్ని చేయాలని ఇష్టపడ్డాడు. అప్పటికే వారు చాలా నిండు వృద్ధాప్యంలో ఉన్నారు. అప్పుడు వెళ్ళి వారికి దేవుడు చెప్తున్నాడు, నేను నీకు పిల్లల్ని ఇస్తానన్నాడు. అప్పుడు వారు నవ్వుకున్నారు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, అబ్రహాం ముందు నవ్వాడా, శారా ముందు నవ్విందా? మీరు కామెంట్లో తెలియజేయండి. అప్పుడు వారి జీవితంలో దేవుడు ఆ మాట చెప్తా ఉన్నాడు. ఒక మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదని, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. నీవు నమ్మినట్లయితే దేవునికి సమస్తము సాధ్యమే. నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా నా ప్రభు నిత్యముగా నీ జీవితంలో అనేకమైన కార్యాలను సాధ్యపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఒకవేళ దేవుడి మాట చెప్తున్నప్పుడు నీకు కూడా నవ్వు రావచ్చు, కానీ నమ్మండి, ప్రభు అద్భుతం చేస్తాడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ పరిస్థితిని నీవు అధిగమించలేకపోతున్నా ఈ ఉదయకాలమందు నా ప్రభు నీ పరిస్థితిని అధిగమించే కృపను అనుగ్రహించునుగాక. మహోన్నతుడా, మంచి యేసయ్య, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి. వారి జీవితాల్లో ఎలాంటి అసాధ్యమైన కార్యాలు ఉన్నాయో మీరు ఈ ఉదయకాలమందు సాధ్యం చేసి మీరు మహిమ పొందండి. బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.